వాళ్ళ వాళ్ళ లైన్ ఏంటంటే వాళ్ళ లైన్ అడవిలో ఉన్నవాడు నక్సలైటు, గన్ను పట్టుకున్న వాళ్ళు నక్సలైట్లు. ఇక్కడ గన్నుతోనో నోటితోనో పెన్నుతోనో సో ప్రభావితం చేసే వాళ్ళు ఇక్కడ అర్బన్ నక్సలైట్. వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా లేదు అన్నది వాళ్ళు చెప్తున్న మాట. అంటే వాళ్ళ ఐడియాలజీ ఎట్లుందో వీళ్ళ ఐడియాలజీ కూడా అట్లే ఉంది. ఒకటి, వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. రెండు, సో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు అర్బన్ నక్సలైట్స్. షాడోస్ అన్నమాట. షాడోస్. నేను ఏమంటా అంటే భారత రాజ్యాంగమే ప్రామాణికం అనుకున్నాక, భారత రాజ్యాంగమే ప్రామాణికం అనుకున్నాక దాని నుంచి ఏ డీవియేషన్ అయినా ప్రశ్నించడం అనేది భారత రాజ్యాంగంకు ప్రో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పని. అంతే కదా. ఇప్పుడు ఈ చర్చ చేసినప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన చేసి రాజ్యానికి వ్యతిరేకంగా పోలీసు వ్యవస్థ మీద దాడులు చేసినటువంటి వాళ్ళని చేసిన సందర్భంలో కూడా మీ రియాక్షన్ లేదు కదా అనేటువంటి ఒక కొత్త చర్చ తీసుకొని వచ్చినారు. నేను రాజ్యాంగం మీద నమ్మకం లేదు అన్నటువంటి వాడిని నువ్వు ఏం చేయదలుచుకున్నావు అంటే కూడా మళ్ళీ రాజ్యాంగ ప్రకారమే చేయాలి. అంతే కదా. భారత రాజ్యాంగము రాజ్యాంగ శక్తిని నమ్మనంత మాత్రాన రాజ్యాంగేతరంగా శిక్షించమని చెప్పలేదు. ప్రపంచంలో ఏ శిక్షాస్మృతి కూడా నేరస్తుడికి శిక్షాస్మృతి వేరే ఉంటుంది అనలేదు. నేరస్తుడికి నేరశాస్త్రం ప్రకారమే జ్యూరిస్ప్రుడెన్స్ అది ఒకటే తీరుకుంటుంది అన్నది. సో ఇక్కడ ఒక పెద్ద కాంట్రవర్సీని ఏం తయారు చేసినారంటే, నువ్వు అప్పుడు చేయలేదు కదా, ఇప్పుడు పాక ఆ పిల్లడు నన్ను హనుమంతు చనిపోయినాడు. పాక హనుమంతు ఎంతమందిని చంపిండు? చంపినప్పుడు నువ్వు చెరుకు సుధాకర్ ఎందుకు ఏడవన్నావు? ఏం చేస్తున్నావు? పోలీసులని వాళ్ళు చంపినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ఇప్పుడు ఇంకా రెండవది ఏమంటే, ఇప్పుడు అల్టిమేట్గా నక్సలైట్ దగ్గర 400 కోట్ల రూపాయల బంగారం ఉందని చెప్పి నేను దాకా మొదలుపెట్టిండు. అంటే అల్టిమేట్గా దేశంలో ప్రజల చుట్టూ తిరిగేటువంటి ఒక సమూహాన్ని ఏకాకిం చేయడానికి ఎన్ని చేయాలని పనులు వాళ్ళు చేస్తారు. మీకు చాలా సహజంగానే అంటే కొన్ని విషయాలు చెప్పుకుంటూ కూడా గగురు పొడిచే వాతావరణం ఉంటుంది. ఏంటంటే గ్రామాలలో చదువుకోవడానికి వచ్చి కింద మాదిగనో మాలకుల నుంచి పైకి వచ్చే పిల్లలు ఎదుగుతున్న సందర్భంలో ఈ గాడిద కొడుకులు కొంత చదువుకోగానే హైదరాబాద్లో ఈడాడు చదువుకుంటే చీటికి పనులు చేస్తారు, మన పౌరులకు లైన్ వేసేసి సతాయించాలని చూస్తారు. చిల్లర బ్యాచ్ ఇది, జులై బ్యాచ్ అని చెప్పి ఒక ప్రచారం చేస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తారు. అంటే వాడికి ఉండే చైతన్యము, వాడు ఎదిగే తెలివినంతటిని కూడా నువ్వు ఒక జులాయివి, నువ్వు గాలికి పోరిలకు లైట్ వేసేటువంటి ఒక బ్యాచ్ అని చెప్పడం ద్వారా ఒక కారం చేడుకు, ఒక చుండూరుకు ఒక లైన్ సెట్ చేస్తారు అన్నట్టు. అట్లనే ఇవాళ తెలివి కలటువంటి వాడు హక్కుల గురించి నేర్చుకున్నట్టయితే వాడు ఎన్కౌంటర్ కూడా అర్హుడే. ఆ ఎన్కౌంటర్ కూడా అర్హుడు అనేటువంటి లైన్ ప్రకారమే తొలివెలుగు రఘు అయినా ఇవాళ బయట మాట్లాడేటువంటి మిగతా సాంప్రదాయ కమ్యూనిస్ట్ పార్టీతో నీకు సంబంధం లేదు. పృథ్వీ వాళ్ళ ఫాదరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలుగుదేశం గవర్నమెంట్ ఒక మంత్రి కూడా చేసి ఆయన కూడా ఎక్సెప్షన్ లేదు. ఎందుకంటే మాట్లాడుతుంది కాబట్టి ఏమి ఇప్పుడు నేను బీజేపీ ఫామ్ తీసుకొని చేసినా కూడా నాకు ఎక్సెప్షన్ లేదు. అంతే. దిస్ ఈజ్ వాట్ నేను అల్టిమేట్ నీకు ఏం చెప్పదలుచుకున్నంటే, నువ్వు దేవుని నమ్మినా ఎక్సెప్షన్ లేదు, దేవుని నమ్మకపోయినా దేవుని మనం దేవుని నమ్మేటోళ్ళమే కదా, మేమైతే దేవుని నమ్మేటోళ్ళమే కదా. అంటే విస్తృతి ఇప్పుడు మనము హైదరాబాద్ విస్తృతి ఎట్లా పెంచి మొత్తం ఇక్కడ తీసుకుపోయి మొత్తం 2,000 చిల్లర. దీనికి ఒకటే ఒక లైన్ ఏంటంటే, రాజ్యాన్ని ఎదిరించినోడు రాజ్యాంగం ఎదిరించడం అని కూడా అనలేము మనము, బ్యాలెన్స్గా మాట్లాడినా సరే. ఓకే. అంటే ఎంత 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 చిత్రమైన పరిస్థితి ఉంటుందంటే, అంటే ప్రజల చైతన్యంని మసకబార్చడంతో పాటు కొత్త కొత్త పదాల యొక్క సృష్టి, కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. థాట్ పోలీసింగ్ ఎట్లుంటుందో పోలీస్ లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంటుంది. అట్లాంటి దాంట్లో నాకు తెలిసి ఒక విస్తృత ప్రయోగం అర్బన్ నక్సలైట్ అని చేసినా అది వికృతమే అయిపోయింది.